అందరి భయము. ఎవడైతే దేవుణ్ణి భయము కలిగి ఉంటాడో ఉంటుందంటే జ్ఞానం ఉంటుంది. భయము లేకపోతే దేవుణ్ణి ధిక్కరించిన వాడు అవుతావు. దేవుణ్ణి ధిక్కరిస్తున్నావు అంటే నువ్వు దుష్టుడవయ్యి. దుష్టుడిని ఏం చేస్తాడంటే కాళ్ళు చేతులు విరుస్తాడు. దేవుడు విరుస్తాడు. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాడు, విరుస్తాను, మీ కాళ్ళు చేతులు విరుస్తాను. మీలో పాపం ఉంది. మిమ్మల్ని మీరు జ్ఞానవంతులుగా మీరు ఊహించుకుంటున్నారేమో. మీ జ్ఞానము నా ముందు ఎందుకు పనికిరాదు. దేవుని జ్ఞానమున ముందు మన జ్ఞానము ఎందుకు పనికిరాదు. నువ్వేమన్నా సృష్టికర్తవా? కాదే. నువ్వేమన్నా కొత్తదాన్ని సృజించగలవా? లేదే. ఏం చెప్తున్నాడు దేవుడు? ఒక వెంట్రుకని, తెల్ల వెంట్రుకని నల్లగా నువ్వు మార్చలేనురా. నీ బతుకు అదిరా. ఈరోజు నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు దాన్ని తీసుకోలేవు. అది దేవుడు కొడితే ఏమైంది? పోవటమే. దాన్ని తీసుకొచ్చుకునే దమ్ము నీకు లేదు. మానవుడు ఎండైనా కనిపించవచ్చు, లైట్ని కనిపించవచ్చు, సెల్ ఫోన్ కనిపించవచ్చు, ఏదైనా అన్నింటినీ కనిపించవచ్చు. పోయే ప్రాణాన్ని మాత్రం ఆపలేడు. పోయే ప్రాణాన్ని ఎప్పుడూ కూడా ఆపలేడు. అది దేవుని జ్ఞానము. ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత? ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం. అదే చెప్తున్నాడు.